పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేటువంటి వార్త ఇది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చుక్కలు చూపించినటువంటి భారత రక్షణ వ్యవస్థలోని అతి కీలకమైనటువంటి ఆయుధాలు ఇప్పుడు భారత్కి చేరుకోబోతున్నాయి. మరిన్ని భారత రక్షణ భద్రతా రంగంలో ఒక కీలకమైనటువంటి అడుగు. రష్యా నుంచి S-400 ట్రియంఫ్ గగనతల రక్షణ వ్యవస్థ 4వ యూనిట్ ఇప్పటికే బయలుదేరి మే 2వ వారానికల్లా ఇక్కడికి చేరుకొనుంది భారత తీరాలకు. సో ఏప్రిల్ 18న భారత వైమానిక దళం అధికారులు రష్యాలో ప్రీ డిస్పాచ్ ఇన్స్పెక్షన్ పూర్తి చేశారు. ఈ వ్యవస్థ మే 2వ వారంలో అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. 2018లో కుదిరినటువంటి $5.43 బిలియన్ ఒప్పందం కింద మొత్తం 5 రెజిమెంట్లు కొనుగోలు చేసినటువంటి భారత్కి ఇది 4వ డెలివరీ. మొదటి 3 యూనిట్లను ఇప్పటికే మోహరించారు. 5వ యూనిట్ నవంబర్ 2026 నాటికి అందనుంది. రక్షణ వర్గాలు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఇప్పుడు వచ్చే 4వ యూనిట్ను రాజస్థాన్ సెక్టార్లో పాకిస్తాన్ సరిహద్దు వెంట మోహరించేటువంటి ప్లాన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది పశ్చిమ సరిహద్దు రక్షణను మరింత దృఢం చేస్తుంది. ఇక 2025 మేలో ఆపరేషన్ సింధూర్ సమయంలో మనందరికీ తెలిసిందే S-400 పనితీరు ఎలాంటిదో అనేది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి క్షిపణులు, విమానాలు, డ్రోన్లను అన్నిటినీ కూడా గాలిలోనే పేల్చేయడం దీని యొక్క కీలకమైనటువంటి పాత్ర ఈ యొక్క ఆయుధాన్ని. దీని కారణంగా ఇండియాపై పాకిస్తాన్ దాడి చేయలేకపోయింది, ఎవరిని కూడా గాయపరచలేకపోయింది. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సహా దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత రక్షణావలయంలో ఉన్నటువంటి ఫీలింగ్ పొందారు ఈ ఆయుధంతో. అందుకే S-400ల పట్ల భారత్తో పాటు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి పెరిగింది. రష్యా ఎన్ని కావాలంటే అన్ని వెంటనే ఇచ్చే పరిస్థితులు లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక యుద్ధం కొనసాగుతుంది చాలా కాలంగా ఉక్రెయిన్తో. సో తన S-400ను రష్యా తన అవసరాలకు ప్రస్తుతానికి అక్కడ బార్డర్లో వాడుతుంది, ఉక్రెయిన్ నుంచి వచ్చేటువంటి దాడులను అడ్డుకునేందుకు. S-400 ట్రియంఫ్ అనేది రష్యాలోని ఆల్మాజ్ ఆంటోయ్ కంపెనీ తయారు చేస్తుంది. అంటే రష్యా చేస్తున్నట్టు లెక్క. ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్లలో ఇది ఒకటి. ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విమానాలు, క్రూజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ లక్ష్యాలను కూడా గుర్తించి నాశనం చేయగలదు. అంతేకాదు ఉదాహరణకి పక్క దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ నుంచి ఇక్కడికి ఏదైనా మిసైల్ కానీ ప్రయోగించినట్లయితే ఈ యొక్క S-400 అనేది అది ప్రయోగం స్టార్ట్ అయిన 100 కిలోమీటర్ డిస్టెన్స్కి అది వెళ్ళడగానే ఇక్కడనే పసిగట్టేస్తుంది 400 కిలోమీటర్ల అవతల నుంచే. సో ఈ వ్యవస్థలో బహుళ లేయర్ రాడర్లు, కమాండ్ సెంటర్, వివిధ రేంజ్ మిసైల్స్ కూడా ఉంటాయి. 40N6E మిసైళ్ళు 400 కిలోమీటర్ల దూరంకి వెళ్తాయి. ఇక 48N6 మిసైలు 250 కిలోమీటర్లు వెళ్తాయి. ఒకేసారి అనేక లక్ష్యాలను ట్రాక్ చేసి నిర్మూలించేటువంటి సామర్థ్యం S-400 ప్రత్యేకత. ఆపరేషన్ సింధూర్లో ఇది చరిత్రలోనే అత్యంత దూరంగా ఉన్న లక్ష్యాలను సైతం సాధించినట్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా తెలిపింది అప్పుడు. సో ఇది దీర్ఘశ్రేణి రక్షణను ఇస్తూ సరిహద్దు ప్రాంతాలలో ముందస్తు హెచ్చరిక చేస్తుంది. మల్టీలేయర్ డిఫెన్స్ కలిగి ఉంది. అంటే ఆకాశ్, భారక్, ISR వ్యవస్థలతో కలిసి పనిచేస్తుంది. మొబైల్ సిస్టమ్ కలిగి ఉంది. అంటే S-400 అనేది ఒక పెద్ద ట్రక్గా ఉంటుంది. సో ఆ ట్రక్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించవచ్చు, తద్వారా త్వరగా స్థానం మార్చుకునే శత్రు దాడులను అడ్డుకోవచ్చు. నిజానికి భారత్ కోరిన S-400 ఎప్పుడో డెలివరీ కావాల్సి ఉంది, కానీ ఉక్రెయిన్తో రష్యా యుద్ధం కొనసాగడంతో అక్కడ వారి అవసరాలు కూడా పెరగడంతో కొంత ఆలస్యమైంది. అయితే భారత్ S-500 కోసం కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది. అదైతే 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అడ్డుకొని నాశనం చేయగలదు. వాటికి కూడా రష్యా తయారు చేస్తుంది. దీనిపైన ప్రారంభ సంప్రదింపులు జరుగుతున్నాయి. అది భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ అలాగే మనం S-400 గురించి మాట్లాడుకుంటే ఆపరేషన్ సింధూర్లో దాని పాత్ర ఏంటో చూడడం జరిగింది. 2025 మే 7 నుంచి 10 మధ్య జరిగినటువంటి ఆపరేషన్లో పాకిస్తాన్లోని ఉగ్రవాద మూలాలపై ఖచ్చితమైనటువంటి దాడులు చేసింది. 88 గంటల ఘర్షణలో S-400 తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. పాక్ క్షిపణులు, డ్రోన్లు, విమానాలను దూరం నుంచి ఛేదించడంతో పాటు తక్కువ సమయంలో రియాక్ట్ చేసి సేఫ్ పొజిషన్కు మారడంలో కూడా ఇది సహాయపడింది. రక్షణ వర్గాల ప్రకారం S-400 11 సార్లు ఇంటర్సెప్ట్ చేసి శత్రు లక్ష్యాలను నాశనం చేసింది. ఇది భారత రక్షణ వ్యవస్థకు కొత్త విశ్వాసం కలిగించింది. హైదరాబాద్ వంటి నగరాల ప్రజలు రక్షణ భద్రతపై మరింత పాజిటివ్ ఫీల్తో ఉన్నారు. పాకిస్తాన్ మనల్ని ఏమీ చేయలేదు అనే కాన్ఫిడెన్స్ కూడా ప్రజల్లో పెరిగిపోయింది. అప్పుడు ఆపరేషన్ సింధూర్లో S-400 అట్నుంచి వచ్చేటువంటి దాడులన్నింటినీ కూడా బార్డర్లోనే
ఆపేయడంతో మన దేశంలోకి మన ప్రాంతంలోకి ఒక క్షిపణిని కూడా రాలేకుండా అడ్డుకున్నతోటి ఒక వారధిలాగా నిలబడింది. కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా సేఫ్గా ఫీల్ అయ్యారు. ఇక కొత్తగా వచ్చే S-400ని పాకిస్తాన్ సరిహద్దుల్లోనే ఎందుకు ఉంచాలి అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు జవాబు మనం మాట్లాడుకోవచ్చు. ఇటీవల పాకిస్తాన్ తరచూ కూడా కవింపు చర్యలకు పాల్పడుతుంది. ఎప్పటి నుంచి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటుంది. మరలా కూడా దాడులు చేస్తామంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ మంత్రులు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ పైన ఎవరైనా అనుదాడి చేస్తే, అంటే వేరే దేశాలు ఎవరు చేసినా కూడా తాము భారత్లోని ముంబై, ఢిల్లీ, కోల్కతాల పైన దాడి చేస్తామంటూ ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఇలాంటి అంటే ప్రమాదకరమైనటువంటి దేశం కాబట్టి పాకిస్తాన్కి ఒక తలాతోకా లేనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పేసి చేసింది పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ ఆయనే అబ్దుల్ బాసిత్ అని. ఇంతకుముందు అణుబాంబు దాడి జరిగితే ముంబై ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలపైన దాడి చేస్తామని చెప్పేసి. కాబట్టి ఇలాంటి కవింపు మాటలకు భారత్ భయపడేదేమి ఉండదంటూ కూడా పాకిస్తాన్ ఒక ప్రమాదకరమైనటువంటి దేశం కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ సరిహద్దులలో ఈ కొత్త S-400ని మోహరించబోతుంది. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి పిల్లిమొగ్గలు వేసినా కూడా పాకిస్తాన్ నుంచి వాటిని వెంటనే అక్కడే అడ్డుకొని అక్కడే నాశనం చేసి పాకిస్తాన్ పని పట్టడంలో కీలకంగా పనిచేయబోతున్నాయి ఈ యొక్క ఆయుధాలు.